అందరికి నమస్కారం. ఈరోజు మనం ఎంఎస్ ధోని గురించి అయితే మాట్లాడదాం. ఎందుకంటే మాజీ ప్లేయర్స్ కూడా లైక్ హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ ఇలాంటి వాళ్ళు కూడా ధోని నిర్ణయాలని కొంచెం తప్పుపడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం, పంజాబ్ మ్యాచ్లో ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో సిఎస్కే తరపున 9th రౌండ్ బ్యాటింగ్ వచ్చాడు ఎంఎస్ ధోని చూస్తే. సో తనకంటే ముందు షార్దుల్ ఠాకూర్ను కూడా పంపించాడు. సో షార్దుల్ ఠాకూర్ ఒక బౌలింగ్ ఆల్రౌండర్ని తనకంటే ముందు పంపటం ఏంది అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కల. అంతకుముందు మనం ఐపీఎల్ చూసుకున్నట్టయితే జడేజా కంటే ముందు వచ్చేవాడు, కానీ ఈసారి జడేజా కంటే వెనక వస్తున్నాడు. మొన్న మ్యాచ్ చూసుకున్నట్టయితే షార్దుల్ ఠాకూర్ కంటే కూడా వెనక వస్తున్నాడు బ్యాటింగ్కి. అరే ఇంత దారుణంగా చేయాల్సినంత అవసరం ఏముంది అనేది నాకు ఒక డౌట్ అయితే ఉంది. సో దీని మీద కూడా హర్భజన్ సింగ్ ఏమన్నాడంటే, సరే 9th వికెట్లో కనుక తను వస్తే అది టీంకి యూజ్ అవ్వదు, అలాగే ఫ్యాన్స్ని అలరించడానికి కూడా ఉపయోగం ఉండదు. మరి అలాంటప్పుడు ఆ ప్లేస్లో ఏదో లాస్ట్ 2 అవర్స్లో వచ్చి ఏదో 2-3 సిక్స్లు కొడితే దానివల్ల మరీ పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు. సో ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ మహా అయితే ధోని 3 సిక్స్లు కొడితే ఒక 6 అయినా కొడతారు మిగతా వాళ్ళు, లేదంటే 2 అయినా కొట్టగలుగుతారు శివన్ డూబే లాంటి ఉన్నోళ్ళు. మరి అలాంటి ప్లేస్లో ధోని వచ్చే బదులు సో అతని ప్లేస్లో వేరే ఒక బౌలర్కి ఇస్తే దానివల్ల టీంకి యూజ్ ఉండేది కదా, ఒక బౌలర్ పెరుగుతాడు కదా, మరి దానివల్ల యూజ్ ఉండేది కదా. మరి ధోని ఎందుకు ఇలా చేస్తున్నాడు? దాంతోపాటు ధోని ప్రమేయం లేకుండా ధోనికి ఎగ్నెస్ట్గా అయితే ఈ టీంలో ఎవరో చెప్పరు. సో ధోని నిర్ణయం మాత్రం ఇది. సో ధోని కావాలని ఇలా వస్తున్నాడు. సో అలా చేసే బదులు వేరే పేసర్ని పెట్టి సో అతను పక్కకెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటున్నాడు హర్భజన్ సింగ్. అయితే దీని మీద నాకు కూడా ఇది బజ్జీ అనేది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ధోని చివర్లో వస్తే ఎవరికి ఉపయోగం? టీంకి ఏమైనా ఉపయోగమా? లేదు. టికెట్స్ అంతంత కాస్ట్ పెట్టుకొని టికెట్స్ కొనుక్కొని వచ్చిన ఫ్యాన్స్కి ఏమైనా ఉపయోగమా? లేదు. మన మ్యాచ్ చూసుకున్నట్టయితే ఫ్యాన్స్ని అందరినీ డిసప్పాయింట్ చేశాడు. సో అదే ధోని కొంచెం అప్ ది ఆర్డర్ వచ్చి కొంచెం మంచి సిక్స్లు కనుక కొడితే ఫ్యాన్స్కి హ్యాపీనెస్ ఉండిద్ది, దాంతోపాటు టీంకి హ్యాపీనెస్ ఉండిద్ది. కానీ అదంతా పట్టించుకోకుండా ఎందుకు చివర్లో ఎందుకు వస్తున్నాడు అనేది నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. సో ఒక ఎంఎస్ ధోని ఫ్యాన్గా చెప్పాలి అంటే నాకైతే అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే ధోని ఏదన్నా ముందు వస్తే కొంచెం చూడాలనిపించింది సిఎస్కే మ్యాచ్. అది కాకుండా ఏదో చివర్లో ఏదో 2 ఓవర్లో అప్పుడు వచ్చి అసలు ఎందుకు ఆ 2 ఓవర్లో కూడా రావాల్సిన అవసరం ఉంది? ఇక వెళ్ళి కూర్చొని లేదంటే మ్యాచ్ ఆడకుండా పక్కన కూర్చున్నా బెటర్ కదా దాని బదులు. సరే దీని గురించి ఫ్లెమింగ్ ఆల్రెడీ ఒక మాట చెప్పాడు, యంగ్స్టర్స్కి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి ధోని ఇలా చేస్తున్నాడు అన్నాడు. సో దాంతోపాటు తనకి ఇంజూర్ అయిందని చెప్పేసి ఇంకొక క్లారిఫికేషన్ అయితే ఇచ్చాడు. మరి ఇంజూర్ అయితే కొన్ని మెడికేషన్ తీసుకొని 2-3 మ్యాచ్లు పక్కన కూర్చుంటే బెటరు. ఎందుకంటే మనకు కూడా హ్యాపీనెస్. ఎందుకంటే ధోని ఇబ్బంది పడితే ఆడాల్సినంత అవసరం లేదు మన హ్యాపీనెస్ కోసం. సో అలాగ 2-3 మ్యాచ్లు పక్కన పెట్టి కూర్చొని సో దానికి కావాల్సిన మెడికేషన్ తీసుకొని దాని తర్వాత మ్యాచ్ వచ్చి అప్ ది ఆర్డర్ వచ్చి కొంచెం మంచి ఇన్నింగ్స్లు ఆడితే టీంకి యూజ్ అయితే మనకు కూడా చూడాలనిపించింది ఎంఎస్ ధోని బ్యాటింగ్. అలాగ చేయకుండా ఇంజూర్ అయిన కాల్తోనే మళ్ళీ మ్యాచ్లో వచ్చి ఏదో లాస్ట్ 2 అవర్స్లో వచ్చి, సరే లాస్ట్ 2 అవర్స్ కాకుండా లాస్ట్ ఒక 4-5 అవర్స్ ముందైనా రావచ్చు కదా, అలాగా రాడు. ఏదో లాస్ట్ 2 అవర్స్లో వస్తాడు, ఏదో 2 సిక్స్లు 3 సిక్స్లు కొడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇది ఎలా ఉందంటే ఫ్యాన్స్కి ఏదో ఊరిస్తున్నట్టే ఉంది. తన నా బ్యాటింగ్ ఇది, నేను చివరిలో వస్తాను, నా బ్యాటింగ్ కోసం చూస్తాను, మీరు అంతా మ్యాచ్ వరకు వెయిట్ చేయండి అన్నట్టు ఉంది ఇది నాకైతే. సో ఇది యాజ్ ఎ ధోని ఫ్యాన్గా నేను మాట్లాడాలంటే కూడా ఏదో రకంగా ఉంది నాకు, కానీ తప్పట్లేదు. సో ధోని అలా చేయటం అయితే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే నేను మ్యాచ్ అంతకుముందు చూసుకున్నట్టయితే ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు ప్రతి మ్యాచ్ సిఎస్కే మ్యాచ్ చూసేవాడిని. సో ఎందుకంటే ధోని కెప్టెన్గా ఉన్నాడు, ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే సరే ధోని కెప్టెన్గా లేడు, సరే తన బ్యాటింగ్ అన్నా చూద్దామంటే బ్యాటింగ్ కూడా లేదు. బ్యాటింగ్ ఎప్పుడో చివరిలో 2 ఓవర్లు అప్పుడు వస్తాడు, వెళ్ళిపోతాడు, కొడతాడు, వెళ్ళిపోతాడు, అయిపోద్ది మ్యాచ్. ఇంకెంతకాడికి సిఎస్కే బ్యాటింగ్ చూడాల్సిన అవసరం ఉంది? సిఎస్కేకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరికైనా, నేననే కాదు ప్రతి ఫ్యాను. సో ఇది ఎలా ఉందంటే ఏదో కొంచెం టెంప్టింగ్ చేయాలి ఫ్యాన్స్ని అన్నట్టు ఉంది, కానీ ఏదో ఫ్యాన్స్ మైండ్ సెట్స్తో కొంచెం ఆటలు ఆడుతున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. నా ఒపీనియన్ ఏంటంటే ధోని కనుక ఒక ముందు వస్తే కొంచెం మనకే చూడాలనిపించింది. ఎందుకంటే ధోని ఫ్యాన్స్ కాబట్టి కొంచెం ముందు వచ్చి దాంతోపాటు అక్కడ టికెట్స్ పెట్టుకొని చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొంచెం మనీ పోయినా కానీ టికెట్స్కి కొంచెం ధోని బ్యాటింగ్ చూసామని ఒక హ్యాపీనెస్ వచ్చింది. దాంతోపాటు టీంకి మంచి స్కోర్ ఇచ్చిన ఒక క్రెడిట్ కూడా ధోనికి వచ్చింది. ఇవన్నీ చేయకుండా లాస్ట్లో ఎందుకు వస్తున్నాడు నాకైతే అర్థం కాలేదు. అయితే
ఇదంతా నా ఒపీనియన్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.